సాక్షి పేపర్ కాదయా చూపించాల్సింది, రేపు ఆర్టీఐలో నువ్వే ఎంతమందికి వేశారు ఏంటో ఆర్టీఐ. ఓకే 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 కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ఒక నిమిషం, శేఖర్ ఒక నిమిషం. కృష్ణాంజలి గారు ఏంటి సవాళ్ళు విసురుతున్నారు? పులివెందుల వర్సెస్ పిఠాపురం అంటున్నారు, బెజవాడికి రమ్మంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అధికార పక్షం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలు ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళు ఈ విధమైనటువంటి సవాలు విసరడం తప్పేం కాదు. ఎందుకోసమనంటే మా ప్రభుత్వము అభివృద్ధి చేస్తుంది అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటది. మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రసంగం వినండి ఒకసారి. వింటే చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మీరు ఒకటే అప్పీల్ చేశాడు అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ, మీకు నేను ఇన్ని చేస్తున్నాను, మీరు నన్ను మర్చిపోతారా, రేపొద్దున మళ్ళీ ఓడిస్తారా అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నాడు. ఆయన ఇప్పుడు 13 నెలలు అయింది, ఇంకా ఓడించే గురించి అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు అంత ఆందోళన చంద్రబాబు నాయుడికి? ఈ ఆందోళన ఎందుకు వచ్చింది అని అంటే ఒక అంశాన్ని గమనించండి. వీళ్ళు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తేనో, ఇప్పుడు 4 ఇచ్చారు, ఇంకో 2 ఇస్తారు, రేపో మాపో ఇస్తారు అనుకుందాం. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన మేము మీకు ఇది ఇచ్చాను కాబట్టి మీరు మాకు ఓట్లు ఏంటంటే ఇది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో తేలిపోయింది. నవరత్నాల పేరుతో ఆయన నేను మీకు ఇన్ని ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, మీరు రేపు పొద్దున బటన్ నొక్కండి నాకు అని అడిగాడు. కానీ నొక్కలేదుగా బటను, 11 సీట్లే ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వము ఎందుకు భయపడుతుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అని అంటే ఆయన ఆల్రెడీ మొన్న 23 సీట్లు చూశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు 13 నెలలకే మళ్ళీ భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అని అంటే ఈ 13 నెలల కాలంలో వీళ్ళ ప్రభుత్వంలో అవినీతి అనేటువంటిది తీవ్ర స్థాయిలో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ అవినీతి చేసి మీరు కేసులు పెడుతున్నారు. మీ 13 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలే చూడండి. ఈ రోజున బయటపడ్డటువంటి ఒక ఆడియో లీక్ చూశారుగా, ఇప్పుడు ఆయన దేవినేని ఉమా మహేశ్వరరావును ఇంకొక ఆయన రాంబాబు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలో వాళ్ళ కూటమి ఎమ్మెల్యేకి సంబంధించి కేవలము 100 కోట్లే సంపాదించుకున్నాడు ఈ 13 నెలల్లో. 100 కోట్లు, ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కింద వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇది ఒక్కటే కాదండి, కరప్షన్ పెరిగింది. ఆ కరప్షన్ ఏ స్థాయిలో ఉంది? ఎమ్మెల్యేలు, మంత్రులు, అదే విధంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరి దగ్గరికి కరప్షన్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా డెవలప్మెంట్, అదే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈయన కల్పించలేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద చూస్తారు. మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన కుదిరే పని కాదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించలేదు. ఎందుకంటే పదే నారా లోకేష్ చెప్తున్నారు ఏమని, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం మా లక్ష్యంగా పెట్టుకున్నాం అనేటువంటి దాని మీద 13 నెలల్లో ఎన్ని మీరు పరిశ్రమలను తెచ్చారు, ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు అని ప్రాక్టికాలిటీలో రేపొద్దున తెలిసిపోయేటువంటి అంశం. ఆ డెవలప్మెంట్ ని మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజున ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోతున్నటువంటి పరిస్థితి. మీరు అన్నదాత సుఖీభావ ఈ రోజున ప్రారంభించడం ఓకే, దాన్ని మీరు గత సంవత్సరం ఇవ్వకపోయినా కనీసం ఈ సంవత్సరం ప్రారంభించిన దానికి సంతోషమే. కానీ ఒక అంశాన్ని మీరు అడ్రస్ చేయాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశం, ఈ రోజున రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో? మన పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లా నాదేండ్లలో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, కందుకూరులో రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గిట్టుబాటు ధర ఉండి రైతులకి మెరుగైనటువంటి పరిస్థితులకి ఉంటే వాళ్ళు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర వస్తే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? దీనికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు అడ్రస్ చేయటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటిది కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా ఈ రోజున మీరు ఈ 13 నెలల కాలంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఒక అడుగు ముందుకు పడ్డటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు జగనన్న కాలనీలో ఎలాగో మీరు ముందుకు పోనేరు. ఎందుకంటే ఒక ప్రభుత్వం మీ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక స్కీమ్ని ఇంకో ప్రభుత్వం పడకన పడేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ పోనీ మీ టిట్కో ఏదైతే ఉన్నాయో ఆ పాత నిర్మించినటువంటి ఇళ్ళు, అదేవిధంగా కొత్త ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేటువంటి పురోగతి కావాలి. అదే విధంగా ఈ రోజున వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి ఆరోగ్యశ్రీని ఈ రోజున పడకన పడేటువంటి విధంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్కి వెళ్ళింది, ఆరోగ్యశ్రీని పడకన పడేసి. అదే విధంగా ఈ రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో
వీళ్ళు తల్లిదేవిన Okay. లేకపోతే వాళ్ళకి 15,000 ఇస్తే ఇవ్వచ్చేమో. Right. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల యొక్క ప్రభావం Okay. ఈ రోజున డబ్బులు మొత్తం కూడా వైద్యానికి విద్యకి వెళ్ళేటువంటి Okay, okay, కిషన్ రెడ్డి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతున్నటువంటి Okay, పరిస్థితి ఉంది. okay, okay. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, Right. అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ Okay, కూడా శేఖర్. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. Okay, కరప్షన్ అనేటువంటిది కూడా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం. రైట్ శేఖర్ రెస్పాండ్. సార్ మంగళవారం మాటలు అంటే ఏంటంటే 2,900 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయంటే సమాధానం చెప్పాల, పక్కకి వెళ్ళిపోయారు చూడు. అవి మంగళవారం మాటలు. ఇంకా సార్ ఒకటి ఛాలెంజ్ విసిరారు నాగేంద్ర గారు. నేను చెప్తున్నాను సార్, నేను ఈ రోజు కడపలో ఉన్నాను, నాగేంద్రన్న పక్క ఊరే, పులివెందులు ఈ పక్క ఉంటది, రేపు ఉంటా ఎల్లుండి ఉంటా అవతల ఎల్లుండి ఉంటా. నాగేంద్రన్న నా నెంబర్ కావాలంటే మీరు గెస్ట్ కోఆర్డినేటర్ దగ్గర అడగండి, ఇస్తారు, కాల్ చేయండి, ఇద్దరం కలిసి పులివెందులు పోదాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఏం చేశారో చేద్దాం. అట్నుంచి అంటే నా కారులోనే పిఠాపురం పోదాం, పిఠాపురంలో ఈ 13 నెలల్లో ఏం చేశాడో చేద్దాం. సిద్ధమా? నేను రెడీ. రేపు పొద్దునే వచ్చేది వెళ్ళిపోదాం. నా కారులోనే నువ్వు ఈ మంగళవారం వచ్చినావు, రేపు మంగళవారం వచ్చినావు పులివెందులకు. నేను ఇక్కడే ఉంటాను. నా నెంబర్ తీసుకొని అశోక్ దగ్గర సార్, నా నెంబర్ తీసుకొని అశోక్ దగ్గర. ఓకే మీరు ఓకే అన్నారు కదా, మీరు తంపు చెప్పారు కదా, వదిలేయండి. ఓకే ఆపండి. నా నెంబర్ తీసుకొని అశోక్ ఓకే చెప్పారు కదా. ఓకే సరే ఓకే. ఎవరో కార్లు అండి, లేకపోతే ఇద్దరు బస్సులు లైవ్ వెళ్ళండి. పెట్టి చూపిస్తా. ఇంకో విషయం వంశీ గారు మాట్లాడుతూ మాట అన్నారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మొన్నేదో నన్ను ఓడించాడంట. సరే ఏడొద్దబ్బా, నాది నువ్వు నేను చెప్పడం కాదు. మీరు విజయవాడలోనే ఉంటారు, గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, మీ దగ్గర ప్రతి డేటా ఉంటుంది. గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి అడిగితే రైతు భరోసా ఎంతమందికి వేసారో ఉంటుంది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ లోకి అడిగితే ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఉంటుంది. అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఏం కావాలన్నా దొరుకుతుంది. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఏం కావాలన్నా దొరుకుతుంది కదా. వర్మ గారు మరి నేను విజయవాడ ఒక్క నిమిషం, నేను విజయవాడ వస్తా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. ఓకే మీరు రేపు పొద్దునే పెట్టుకుందాం ప్రెస్ క్లబ్ లో అంటే నేను ఈ రోజు నైటే ఫ్లైట్ ఎక్కొచ్చేస్తా. ఎక్కడున్నా సరే మీకు అనువైన సమయం తీసుకొని, గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ప్రతి డాక్యుమెంట్ తీసుకొని మీరు రండి. మంగళవారం కబుర్లు ఎవరు ఏంటంటే బహిరంగ చర్చ ప్రెస్ క్లబ్ లో అంటారు. బహిరంగ చర్చ ఇక్కడే పెట్టుకోవచ్చు కదా బ్రదర్. మరి వర్మ గారిని అడిగితే ఇంకో గంట ఇస్తారు, మన ఇద్దరికి జూమ్ కాలు. వర్మ గారిని అడిగితే ఇంకో గంట ఇస్తారు, మనం ఇక్కడే పెట్టుకోవచ్చు. వెయిట్ చేయండి. ఓకే శేఖర్, వర్మ గారు మీరు గంట ఎక్స్టెండ్ చేస్తారా? చెప్తాను. మీ ఇద్దరు రెడీ అయిపోయాక నాకు కాల్ చేయండి, అప్పుడు చెప్తాను.